ఆ ఇద్దరితో చంద్రబాబు కథ నడిపిస్తున్నారా? ఏపీలో రాజ్యసభ ఎన్నికలు కొత్త చర్చకు తెరతీస్తున్నాయి. 3 స్థానాలకు జరగబోయే పోటీలో సంఖ్యాబలం ప్రకారం 2 టీడీపీకి 1 వైసీపీకి రావాలి. కానీ పాలక టీడీపీ ఆ ఒక్కటి కూడా వైసీపీకి దక్కకుండా చేసేందుకు ప్రయత్నిస్తోందని కేసులు మోపి వైసీపీ సభ్యులు ఆ రోజు మీటింగులో పాల్గొనకుండా అడ్డుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు కూడా చేస్తోందని, ఇదంతా ఇద్దరు సీనియర్ అధికారుల కనుసన్నల్లో జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర ద్వారా చంద్రబాబు మొత్తం కథ నడిపిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి వారిపై ఫిర్యాదు చేసిన ఆయన తాజాగా మరోసారి వారిపై ఆరోపణలు గుప్పించారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపును అడ్డుకునేందుకు ఏబి వెంకటేశ్వరరావు, సతీష్ చంద్రలు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలే ఫిరాయింపులకు ప్రోత్సహించారని, ఇప్పుడు కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఆ పనిలోకి దిగారని విమర్శించారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ సమిట్ ద్వారా ఏకంగా 15.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, చైనా నుంచి 20 లక్షల కోట్లు, సింగపూర్ నుంచి 10 లక్షల కోట్లు, దావోస్ నుంచి 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు ప్రచారం చేశారని, ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తుంటే ఇక సాయం చేయాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో కేంద్రం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.